రే ఈరోజు చాలా మంచి రోజు అంటరా, ఏదన్నా కోరుకుంటే జరుగుతుందంట. నువ్వు కూడా ఏదో కోరుకోరా. అవునా? అయితే నా లైఫ్లోకి ఒక అందమైన అమ్మాయి రావాలని కోరుకుంటాను. హలో, నారాయణమూర్తి గారు ఉన్నారా అండి? అమ్మ నేను చాలా మిస్ అవుతుంది తాతయ్య. డైలీ నీకోసమే మాట్లాడుతుంది తెలుసా. డైలీ తాజీని అంతలా మిస్ అవుతుంటే ఒక్కసారైనా కాల్ చేయాలి కదా. 15 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడేంటి కొత్తగా? అది నిజమే కదా. అయ్యో నేనా? నేను మిమ్మల్ని ఏమనలేదండి. ఇది మరీ మహానటిలా ఉందిరా. అంటే అది కూతురు ప్రేమ అలానే ఉంటుంది తాతయ్య. డైలీ నాన్న తాగి వచ్చి అమ్మని కొట్టేవారు తాతయ్య. అప్పుడు నేను తాతయ్య చెప్పిన సంబంధం చేసుకుని ఉంటే ఇప్పుడు మనకి గతి పట్టేది కాదని ఏడుస్తుంది తాతయ్య. రే సెంటిమెంట్ తో కొట్టిందిరా. ఎంత క్యూట్ గా మాట్లాడుతుందిరా. అది మన ఎనిమిరా. చూడు, తాతని చూడడానికి వచ్చో చూసెళ్ళు, అంతేగాని తాతని తీసుకెళ్ళడానికి ట్రై చేయకు. రేయ్, నువ్వు హైదరాబాద్ రారా, మీ అత్తను చూసినట్టు ఉంటుంది. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు హైదరాబాద్ రాడు. మంచి రోజు చూసుకుని బయలుదేరదాం తాతయ్య. మిత్రదోహి. రే మీ మరదలు తాతని తీసుకెళ్ళిపోయేలా ఉందిరా. ఊరు పొలి మేర కూడా దాటినివ్వను. అయినా అది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. హలో అమ్మా, నేను మాటిస్తున్నా కదా, తాతయ్యని మన ఆస్తి వాపస్ని తీసుకుని 3 daysలో బయలుదేరుతాం. ఓకేనా? అమ్మా నందు, ఎక్కడున్నావు? సరే సరే, తాతయ్య పిలుస్తాను, మళ్ళీ చేస్తాం. పొట్టి అమ్మ ఇందాక అంత సెంటిమెంట్ కొట్టింది కదరా. ఆ పట్నం దానికి మన పల్లెటూరు సత్తా చూపిద్దాం.